నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోస్లో కొన్ని ముహూర్తపరమైన అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని మనం ఎప్పుడు ప్రారంభించాలి, ఏమిటి అనే సందేహం అనేది మనకి వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో చేరడానికి కానీ, అలాగే ఆపరేషన్స్కి, శస్త్రచికిత్సలకి, ఉద్యోగాల్లో చేరడానికి, ఔషధాలు స్వీకరించడానికి, సిజేరియన్, ఇలాగే రత్నాలు పొడిగిన వాటిని, వస్తువులు అమ్మటానికి, కొనటానికి, ఇవన్నీ కూడా రకరకాలైన అంశాలు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి అనేవి మనకి అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోలో ఔషధం ప్రారంభించడానికి ముఖ్యంగా మనము హాస్పిటల్ని తీసుకున్న తర్వాత ఔషధం వెంటనే తీసుకుంటాం, కానీ కొన్ని రోగాలకు తీసుకోవటానికి ఈ నక్షత్రాలు అనేది మంచిది అని మనము చెప్పవచ్చు. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి ఈ నక్షత్రాలు మంచిది. ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు మంచిది. మంగళవారం, శనివారం అనేది అంత మంచిది కాదు అని మనకి చెప్తున్నది. అలాగే చవితి, నవమి, చతుర్దశి, అమావాస్య ఈ తిథులు మంచివి కాదు. తక్కిన తిథులు అనేవి ఉండడం అనేది మంచిది. అలాగే లగ్నాలు తీసుకుంటే మనము ఇక్కడ బుధ, గురు, శుక్ర అంటే మిథున, కన్య, ధనస్సు, మీనరాశులు మంచివి అని మనకి చెప్పటం జరుగుతోంది. అలాగే లగ్నం నుండి 6, 7, 8, 12 స్థానాలు శుద్ధిగా ఉండాలి. ముఖ్యంగా 6, 8, 12 స్థానాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే స్థానాలు, మనకి శత్రుస్థానాలు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఔషధాలు అనేవి మనము ప్రారంభించడం అనేది మంచిది. అలాగే జన్మ నక్షత్రంలో ప్రారంభించడం కూడా మంచిది కాదు. మనం తారాబలం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి 2, 4, 6, 8, 9 ఇలా మనం మొదలుపెట్టినట్టయితే మనం ఆ ఔషధం మనకి వంటబట్టి త్వరగా ఆ రోగం ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.